ఈరోజు దేవుని వాగ్దానము 51వ కీర్తన 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ప్రియమైన వారలారా, దేవుని చేత నా హృదయానుసారుడు అని సాక్ష్యమును పొందిన దావీదు హృదయము మలినమైపోయింది. చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుని హృదయానుసారుడు సాతాను హృదయానుసారుడుగా మారిపోయాడు. కాబట్టి పశ్చాత్తాపముతో కోల్పోయిన స్థితిని తిరిగి పొందటానికి హృదయపూర్వకముగా దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము అని ప్రార్థిస్తున్నాడు. దావీదు పాపం చేసినట్లు ఎవ్వరికీ తెలియదు. పైకి నటించగలుగుతున్న అంతరంగములో గందరగోళము, మనస్సులో స్థిరత్వం లేదు. రోజుకు 7 సార్లు దేవునితో వ్యక్తిగతంగా గడిపే దావీదు ఇప్పుడు దేవుని సన్నిధిలో గడపలేని పరిస్థితి. అనుక్షణము తప్పు చేశాను అనే భావన. అందుకే ప్రార్థిస్తున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభువా అని. అయితే ఈ ఉదయకాల సమయములో మనల్ని మనము ప్రశ్నించుకుందాము. అనేక సార్లు తెలిసి తెలియక ఎన్నో రకాలుగా పాపములు చేసి, తప్పులు చేసి దేవునికి దూరంగా జీవిస్తుంటాము. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తారు. కానీ మనము ఏవో మాటలతో తప్పులను కప్పిపుచ్చుకుంటూ అలాగే జీవిస్తూ ఉంటాము. కానీ అది దేవునికి మనల్ని ఇంకా దూరం చేస్తుంది. కాబట్టి దావీదు చేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి స్థిరమైన మనస్సును కలిగి జీవిస్తూ దేవుని సన్నిధిలో ఆనందమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని గడపాలి. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.